హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఉప్పలపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఈ ఉప్పలపాడు గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ రకరకాలైన పక్షులను మనం చూడొచ్చు. ఇది పక్షుల సంరక్షణ కేంద్రంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం గేటు దగ్గర ఉన్నాం. గేటు దగ్గర నుంచి అడల్ట్కి 20 రూపాయలు, చిల్డ్రన్కి 10 రూపాయలు, కెమెరా అయితే 100 రూపాయలు అని అక్కడ మీకు బోర్డు కూడా చూపించాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లలు ఆడుకుంటుంది. మనం ఎంట్రన్స్ ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యామో పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్లా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటున్నారు, పక్కన చూడొచ్చు. అలాగే ఇక్కడ పక్షులకు సంబంధించి ఏ పక్షులు ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ మనం చాలా రకాలైన కొంగల్ని చూడొచ్చు. రకరకాల దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒక పక్క పక్షులు కనులు విందుగా కనిపిస్తాయి. అలాగే మరొక పక్క పిల్లలు ఆడుకోవడానికి పార్కులా కూడా ఏర్పాటు చేశారు. ఇది మనం ఈ కొలను చుట్టూ వెళ్ళటానికి ఇక్కడ మనకి దారి కూడా ఒకటి ఏర్పాటు చేశారు. అది కూడా మీరు చూడొచ్చు. ఆ దారి ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు ఆ దారిలోనే వెళ్తూ మీకు చూపిస్తున్నాను, చూడండి. అలాగే కూర్చోటానికి సిట్టింగ్ కూడా పక్కన ఏర్పాటు చేశారు. కూర్చొని ఉన్న పిల్లలను కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ పిల్లలు కూర్చొని సాయంత్రం సమయంలో సేద తీరుతున్నది కూడా చూడొచ్చు. మీకు పక్కనే ఆటో స్టాండ్ కూడా ఉంది. అటు మీరు ఆటో వరకు ఇక్కడ ఈ కొలను వరకు రావచ్చు. ఇక్కడ ఈ పక్షుల కేంద్రం వరకు మీకు ఆటో పైన, కారు పైన కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ మనకి వచ్చేసి ఎటు నడవటానికి కోసం దారి అనేది ఏర్పాటు చేశారు. అలాగే మనకి రైట్ సైడ్లో కొలను ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్లో పొలాలు, అవి ఊరు ఉంది. అలాగే మనకి ఇక్కడ ఈ కొలంలో చూసినట్లయితే వాటర్ అనేది చాలా పచ్చగా ఉంది. అలాగే ఇక్కడ స్టాండ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాండ్లు ఎందుకనంటే పక్షులు వచ్చి వాటిపైన గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పొదిగి పిల్లలు చేయడం జరుగుతుంది. సాయంత్ర సమయం వేళ మనకి క్లైమేట్ కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ చుట్టూ చెట్ల మధ్యలో మనకి సిట్టింగ్ ప్లేస్ ఇవ్వటం, అలాగే ఎదురుగా పక్షులు, వాటిని చూడటానికి ఈ ప్రదేశం అయితే చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందంగా. అలాగే ఈ పక్షుల దగ్గరికి వెళ్ళి చూడటానికి అవకాశం లేదు. దానివల్ల నేను ఇక్కడ నుంచి తీసి చూపించడం జరుగుతుంది. ఎందుకనంటే ఆ వాటర్లో నుంచి ఎటువంటి పడవ ప్రయాణం చేయటానికి లేదు, వాటిని చూడటానికి దగ్గరికి వెళ్ళి. అలాగే ఇక్కడ మీకు పక్షుల చెట్ల పైన ఉన్న వాటిని చూడొచ్చు. చాలా పెద్ద పెద్ద కొంగలు ఇక్కడ ఉన్నాయి, వాటిని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఈ వాటర్ మధ్యలో ఐలాండ్స్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఐలాండ్ లాగా ఉన్న వాటిపైన చెట్లు ఉంటాయి. ఆ చెట్ల పైన ఈ కొంగలు అనేది ఉండటం జరిగింది. ఫస్ట్ నేను ఇక్కడ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఊరు బయట అయితే నాకు పక్షులు ఏం కనిపించలేదు. నేను అనుకున్నాను ఇక్కడ పక్షులు ఏమీ లేవు కదా, అక్కడ కూడా ఏమి ఉండవని వెళ్ళి చూశాను. కానీ ఒక జనసమూహం గనక ఒక దిక్కున ఎలా ఉంటారో అలా ఈ పక్షులన్నీ కూడా ఈ కొలం దగ్గరే ఉండటం అనేది విశేషం. మనం ఈ లోపలికి వెళ్ళిన తర్వాత నేనైతే అసలు లేవనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఉన్నాయి. వాటిని చూడగానే చాలా హ్యాపీ, సంతోషం అనిపించింది. ఎందుకనంటే నేను ఫస్ట్ టైం చూడటం అయితే ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కొంగలు, అలాగే వేరు వేరు దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండటాన్ని మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. గుంటూరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఈ ఉప్పలపాడు. ఇది పెదకాకాని మండలంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా తప్ప రైలు సౌకర్యం అనేది ఈ గ్రామానికి లేదు. విమానం ద్వారా ఎవరైనా రావాలనుకుంటే విజయవాడ దగ్గరలోని గన్నవరం వరకు వచ్చి అక్కడి నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇక్కడ వరకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు మీరు బైకు లేదా కారు సౌకర్యం అనేది, రోడ్డు సౌకర్యం ఉంటుంది. మీరు దానిపైన ఇక్కడికి రావచ్చు. అలాగే ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. రైలు సౌకర్యవంతమైతే గుంటూరు వరకు వచ్చి అక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం అనేది ఉంటుంది. ఇక దీని చరిత్ర గురించి మనం చూసినట్లయితే 25 సంవత్సరాలకు పూర్వం పక్షి సంరక్షణ కేంద్రం ఏర్పడింది. 2002లో ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం చెరువును అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం గ్రామ పర్యావరణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉంది. గుడ్లు పెట్టడానికి అనువైన వాతావరణం లభించడం వలన పక్షులు ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ చైనా, నేపాల్, హిమాలయాల నుంచి పెలికాన్స్, నైజీరియా నుంచి పెయింటెడ్ షార్క్స్, శ్రీలంక, ఆఫ్రికా నుంచి ఓపెన్ బిల్ స్టార్క్స్, దక్షిణాఫ్రికా నుంచి వైట్ ఐబిస్, ఇలా వివిధ దేశాల నుండి 32 రకాల ఆయా కాలాల్లో పక్షులు వలస వస్తున్నాయి.
శీతాకాలం మధ్యలో ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చే రోజీ పాస్టర్స్ మిడతల దండును స్వాహా చేసి రైతులకు మేలు చేస్తున్నాయి. పర్యావేత్తల అంచనా ప్రకారం ఈ పక్షులన్నిటికీ కాపలాగా ఉండే మరో పక్షే డాక్టర్ స్నేక్. వేలాదిగా వస్తున్న పక్షుల కోసం గ్రామంలోని మంచినీటి చెరువును 10 ఎకరాల విస్తీర్ణంలో విశాలమై వదిలివేశారు. చెరువు మధ్యనున్న తుమ్మ చెట్లు, మట్టి దిబ్బలు పక్షులకు ఆవాసంగా మారాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ క్యాంటీన్ చూస్తున్నాం. క్యాంటీన్ అనగానే ఇక్కడికి ఎవరైతే వస్తారో ఈ పక్షుల వలస కేంద్రం దగ్గరకు, సంరక్షణ కేంద్రం దగ్గరకు వచ్చిన వారికి కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, అలాగే మీకు అక్కడ తినే స్నాక్స్ కానీ దొరుకుతాయి. అందుకోసమే ఆ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. క్యాంటీన్ పైనే మనకి మ్యూజియం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు మ్యూజియం చూస్తున్నారు. ఈ మ్యూజియం దగ్గర అక్కడ మనకు ఏదైతే పక్షుల సంరక్షణ కేంద్రం ఉందో, కొలను చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు సంబంధించిన పూర్తి నమూనా మీకు మ్యూజియం లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఆ చెరువు మధ్యలో చెట్ల మధ్యలో మనకి అవి ఏర్పాటు చేసిన స్టాండ్ పైన ఒక పక్షి ఎలా ఉంటుంది, అలాగే పక్షి పెట్టే ఎగ్స్ అవి మళ్ళీ పిల్లలు చేసేది ఇక్కడ మనకు చెప్పడం కోసం, తెలియజేయడం కోసం మ్యూజియం అనేది ఏర్పాటు చేశారు. ఇది క్యాంటీన్ పక్కనే ఉంటుంది, అంటే క్యాంటీన్ పైనే ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ మ్యూజియంలో వచ్చేసి ఏ పక్షులు వస్తాయి, వాటికి సంబంధించిన సౌండ్స్ ఎలా చేస్తాయి, పూర్తి డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. పక్కన మీకు వాచ్ టవర్స్ అని పెట్టారు. అంటే మీరు దాని పైకి వెక్కి చూసినప్పుడు ఆ కొలం లోపల ఉన్న పక్షులను కూడా వాచ్ టవర్ పై నుంచి చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనకి కనిపించే విధంగా ఉంచారు, చూడొచ్చు వీటిని కూడా. అలాగే ఇక్కడ పక్షులకు సంబంధించి వాటికి ఆహారం కోసమై చేపలను కూడా తెచ్చి ఈ కొలంలో ఉంచడం జరుగుతుంది. ఆ కొలంలో చేపలు తిని అవి అక్కడ ఉండటం జరుగుతుంది. ఆ సీజన్ ఏదైతే ఉంటుందో సీజన్లో వచ్చి వాటికి అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని చేసి, పిల్లలు ఎగరటం మొదలైన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇక్కడ నుంచి అవి వెళ్ళిపోవటం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వీటి గురించి పూర్తి వివరాలు నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే మనకు తెలియని వివరాలను కూడా అక్కడ ఉన్న వారిని, అలాగే అక్కడ వర్క్ చేస్తున్న వారిని అడిగి తెలుసుకుందాం. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా గంట సింబల్ అనేది ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఏమేమి పక్షులు వస్తాయి వాటి గురించి అక్కడ వర్క్ చేసుకున్న వారిని అడిగి వారి మాటల్లోనే మనం విందాం. పక్షుల కేంద్రము. నేను 2002 నుంచి ఉంటున్నాను ఇక్కడికి ఫస్ట్లో వచ్చినప్పుడు పిలికాను ఒక పార్క్ వచ్చింది. ఒక పార్క్ వచ్చి ఆ పార్క్ ఏం చేసి మళ్ళీ 2వ సంవత్సరంలో 50-60 దాకా వచ్చింది. అంటే ఫస్ట్ సంవత్సరం 25 మాత్రమే వచ్చాయి, తర్వాత జరిగింది. కానీ దీనికి ముందు ఈ ఓపెన్ బిల్లు, వైట్ ఐబీస్, పెయింట్ చేసేటప్పుడు అయ్యి ఉండేది. అంటే పక్షుల పేరు చెప్తున్నారు, అయ్యి ఉండేది ఎక్కువ. తర్వాత వచ్చింది అనమాట. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా పెరిగాను వచ్చింది. ఆ పెరిగాను వచ్చి పెరిగానే చెప్పి పార్క్ వచ్చి 55-65 ఆ నుంచి మళ్ళీ 150-200 దాకా పెరిగిపోయింది. అంటే 25 నుంచి 200 వరకు పెరిగిపోయింది. అప్పుడు అది సంవత్సరంతో మారుతా ఉంది అన్నమాట. అంటే ఇవి ప్రతి సంవత్సరం వెళ్ళి వస్తూ ఉంటాయి, వెళ్ళి వస్తూ ఉంటాయి. అంటే ఒక సీజన్లో మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఒక సీజన్ డిసెంబర్ వచ్చి డిసెంబర్ అక్కడికి ఏం చెప్పి ఇప్పుడు పెళ్లికాలు అనేది ముందుగానే ఉంటుంది. నవంబర్లోనే వచ్చేస్తాయి. వచ్చేసి కొన్ని జనవరి ఫిబ్రవరిలోనే కొన్ని వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయినాక మళ్ళీ కొన్ని షిఫ్ట్ వచ్చినాయి వల్ల మే జూన్ దాకా వెళ్ళిపోతాయి. తర్వాత జనవరిలో పెయింట్ స్టార్ట్ అవుతుంది. పెయింట్ స్టార్ట్ వచ్చి గుళ్ళు పెట్టుకుని కవర్ చేసుకొని అవి కూడా ఎగిరే దాకా వచ్చి తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు మనకి పక్షులు రకరకాల జాతులు సంవత్సరంతో వస్తూ వెళ్తానే ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ సీజన్లో లేకపోవడం అనేది ఉండదు. ఓకే, కానీ ఒక మే నెలలో తగ్గుతుంది. అంటే మే నెలలో ఎండలో ఎక్కువగా ఉంటాయి, వెళ్ళిపోతుంది అనమాట. సరే అటు నుంచి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ బాగా చూసుకుంటారు. ఇప్పుడు మాకు పెరుమల అనిల్ కుమార్ గారు చైర్మన్. ఇప్పుడు ఆయన చైర్మన్ గారు. ఓకే అండి, ఇప్పుడు మీకు వచ్చిన పక్షుల్లో కొన్ని పక్షుల పేరు మామూలుగా చెప్తారా? అంటే ఏమేమి వస్తాయి చెప్తాను. ఇప్పుడు పెలికాన్ ఒకటి, ఓకే, పెయింట్ స్టాక్, ఓపెన్ బిల్ స్టాక్, వైట్ ఐబీస్, డాక్టర్, మరి నారాయణ పక్షి ఒకటి, నీళ్ళు బిల్లు కోడి, నైట్ అరాయను, పొత్తులు అరాయను, పొత్తులు మోరయాను, ఇంత మటుకే
అసలు మీరు చెప్పిన పేర్లు ఏంటో కూడా నాకు గుర్తులేదు. అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మీకు అలవాటు ప్రకారం అవన్నీ చెప్తా ఉన్నారు. ఇది వస్తాయి అనమాట. అంటే ఇక్కడికి ఎవరైనా మనకి వేరే దూరాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మనకి చూసుకోవడానికి ఏం లేదు, షెల్టర్ కానీ అలాగే జస్ట్ ఏంటంటే వచ్చి పొద్దున్న వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఉండాలనుకున్నాను గుండ్రు వస్తారు. ఏదైనా డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన ఆడ ఆఫీస్లో ఎవరైనా చూడాలి అనుకుంటే ఇక్కడికి మాత్రం పొద్దున్నే వచ్చేసి మళ్ళీ సాయంత్రం మాత్రం ఇక్కడ స్టే ఉండడానికి. కానీ ఈ పక్షులు మాత్రం చూడాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. నేను చూశాను సార్, ఇక్కడ చూసినంత వరకు మీ సపోర్ట్ చాలా బాగుంది. అంటే మీరు వచ్చిన వ్యక్తులతో మాట్లాడేది కానీ ఇదంతా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీరు చాలా నీట్గానే ఉంచారు, క్లియర్గా ఉంది ఉన్నదంతా. ఎక్కడ కూడా మనకి చిరాగ్గా నాకైతే ఎక్కడ కనిపించలేదు. అసలు ముందు మా సేపులని ఊరుకోడు. ఓకే, పెద్దగా ఏడా ఉంటాడు ఇప్పుడు. ఓకే, ఆయన దగ్గర ఉండి మరి ఏంది ఏడా ఉందా ఏందా శుభ్రం లేదు అదుతా ఉంటాడు, చేస్తానే ఉంటారు. మంది ఓకే మంది సాగు చెప్తున్నా మనం చేస్తానే ఉన్నాం. అది అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడైనా మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ మీకు కనెక్ట్ చేస్తే మీరు వాళ్ళకి ఏమైనా తెలియకపోయినా చెప్తారు. ఇక్కడ బర్డ్స్ పేరు అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఆ బర్డ్స్ పేరు అవన్నీ చెప్తారు. అది చెప్తాను, పేరు చేద్దాము. ఏదైనా పొద్దున్నే వచ్చారు నేను అడుగుతాం తీసుకురామంటారా తీసుకురామంటే చేస్తాము. అది థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా గంట సింబల్ ప్రెస్ చేయండి. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి.